కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొంచున్నాను. మనము ఎవరమంట? క్రీస్తు, గట్టి చెప్పండి, వీఆర్ గాడ్స్ అంబాసిడర్స్. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. వీఆర్ గాడ్స్ అంబాసిడర్స్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒక కొట్టుకు వెళ్ళినా, ఒక ఆఫీస్కి వెళ్ళినా, ఒక పని చేసే ఎలాగ వెళ్ళాలంటే మైండ్ ఎలాగ ప్రిపేర్ చేసుకున్నా, నేను గాడ్స్ అంబాసిడర్, నేను దేవుని రాయబారిని. నా మాట తీరు రాయల్గా ఉండాలి, నేను ప్రవర్తించే విధానం రాయల్గా ఉండాలి. భయంతో కాదు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ కాదు. ఎంత ఎక్కువగా మీ శరీరానికి, మీ ఫ్లెష్కి అప్పచెప్తారో దేవుడు అంతగా మిమ్మల్ని అణచివేస్తాడండి. దేవుడు కాదు, అపవాదే. చాలా మంది నేను చూస్తూ వచ్చానండి, చాలా బాధాకరమైనది. ఐ విల్ ఫినిష్ ఇన్ అదర్ ఫ్యూ మినిట్స్, కానీ ఇది ఒకటి చెప్పి ముందుకు వెళ్తాను. కొంతమంది ఎంతో గొప్ప రీతిగా దే హ్యావ్ రీచ్డ్ హైట్స్, బట్ ఆఫ్టర్ దే హ్యావ్ రీచ్డ్ హైట్స్ దేర్ కేమ్ ప్రైడ్, గర్వము, అహంకారము, ఇవన్నీ వచ్చి ఇంకా పక్కనున్న వారిని అందరినీ చిన్న చూపు చూస్తూ, మాటలు మాట్లాడుతూ, హేళన చేస్తూ, గేలి చేస్తూ, ద మోర్ దే స్టార్టెడ్ ఫీడింగ్ దర్ ఫ్లెష్, జీవపు డమ్మం అంటాం కదా, అది ఫీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళని దేవుడు అట్లే పక్కన పెట్టేయడం చూశాను. అప్పుడు నుండి చాలా భయం వేస్తుంటుంది. నేను ఎలాగ ట్రీట్ చేస్తున్నాను కూడా దేవుడు లెక్క చేస్తాడు. నేను ఎలాగ మనుషులతో మాట్లాడుతున్నాను కూడా దేవుడు లెక్క చేస్తాడు. ఇఫ్ ఐ డీమీన్ అండ్ మిస్ట్రీట్ పీపుల్ కాన్స్టెంట్లీ, గాడ్ కెనాట్ కీప్ మీ ఆన్ హైట్స్, బికాస్ దేవుడు న్యాయాధిపతి, నిజాయితీ కలిగిన దేవుడు. ఆయన న్యాయమే జరిగిస్తాడు. నువ్వు ఎంత స్థానంలో ఆయన ఉండు, నువ్వు ఎంత వాక్యమైన ప్రకటించు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ వీటన్నిటిలో ఏంటి గొప్పదంట? ప్రేమ. ప్రేమ, ఆ ప్రేమ గొప్పది. నీకు విశ్వాసం ఉండొచ్చు, నీకు నిరీక్షణ ఉండొచ్చు, కానీ వీటన్నిటిలో ప్రేమ. నువ్వు ఎంత స్థానానికి ఆయన వెళ్ళు. ఇతరుల్ని తక్కువ చూపు చూస్తున్నారా? తక్కువగా మాట్లాడుతున్నారా? గాసిప్ చేస్తున్నారా? తక్కువ అంచనా వేస్తున్నారు? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ యూ మిస్ట్రీట్ పీపుల్, గాడ్ విల్ టేక్ ఇట్ పర్సనల్ అండ్ స్టార్ట్ ఫైటింగ్ ఆన్ దేర్ బిహాఫ్. వాళ్ళ పక్షాన పోరాడతాడు. వాళ్ళ అన్యులైనా పర్వాలేదు, వాళ్ళ పక్షాన పోరాడతాడు. నేను చూసానండి. ఎప్పుడైతే మనము తక్కువగా మాట్లాడతామో వారిని దేవుడు హెచ్చించి, ఇదిగో నేను దేవుడిని, నేను న్యాయం జరిగిస్తానని చూపించాను, నిరూపించాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయంలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు ఫ్లెష్ని ఫీడ్ చేస్తున్నారు, శరీర మాంసాలని తృప్తిపరచడానికి ఏవేవో కార్యాలు చేస్తున్నట్లయితే దేవుడు పక్కన పెట్టేస్తాడు. జాగ్రత్త. దేవుని ద్వారా వాడబడాలి, కానీ లోకంలో నేను మునిగిపోతున్నా. సోషల్ మీడియా పైన కంట్రోల్ లేదు, నా ఫింగర్స్ పైన నాకు కంట్రోల్ చేయలేదు, నా కళ్ళ పైన నాకు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ గ్రేట్ థింగ్ ఫర్ గాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఆమెన్. ఇది లేకపోతే దేవుడు వాడుకోలేడండి. మీరు ఏం చూస్తున్నారో కంట్రోల్ ఉందా? చూడండి, నా ఫింగర్ వెళ్తుందండి, ఆపుకోలేకపోతున్నానండి. చూడండి, షార్ట్స్ అంట ఇలాగ పట్టుకుంటారు, ఇలా అలా వెళ్తానే ఉంటుందండి. టైం అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందో తెలీదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఆశ నిగ్రహం ఉందా? ఆత్మఫలం ఉందా? ఆత్మఫలం ఉన్న వారికి ఆశ నిగ్రహం. ఒక దైవజనులు, గొప్ప దైవజనులు, వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నాకు ఎంతో రోషం. ఆయన అన్నాడు, ఏ న్యూస్ వింటానో కూడా ఆయన కంట్రోల్ చేసుకుంటాడంట. ఏ మాటలు చూడాలి, ఏ పాటలు చూడాలో కూడా ఆయన కంట్రోల్గా చూస్తాడంట. ఎందుకంటే ద వరల్డ్ హ్యాస్ లాట్ ఆఫ్ నాన్ సెన్స్ టు ఆఫర్. చాలా చెత్తని ఆఫర్ చేస్తుంది. కాబట్టి నేను ఆ చెత్తని నేను తీసుకోదలుచుకోలేదు. ఐ ఆమ్ వెరీ చూజీ అబౌట్ వాట్ ఐ సీ, about what I hear. Just because the world is offering you doesn't have to mean you have to take it. Just because you have the app, Instagram, Facebook, even YouTube undi kabatti I have the freedom. No, you do not have the freedom. If you want to be used by God, you do not have the freedom to see what you want to see, do what you want to do, and talk the way you want to talk to. Do you believe? I have learned it the hard way. నేను అదెంతో కష్టతరంగా నేర్చుకున్నానండి. నేను అడిగే, దేవా నీ శక్తి కనపరచు, నీ శక్తి కనపరచు అన్నప్పుడు దేవుడు అనేక సార్లు అంటాడు, నువ్వు చూసింది సరికాదు, నువ్వు చేసింది సరికాదు, నువ్వు మాట్లాడింది అది సరిగ్గా లేకపోతే నేను నిన్ను వాడుకోలేను. అప్పుడు నేను ఏం చేసుకున్నానంటే, నా శరీరాన్ని నేను క్రీస్తు యేసు సిలువకి వేసుకుంటూ, అవును నేను చూడను. ఐఎమ్ నాట్ వాచింగ్ అన్నెసెసరీ రీల్స్, ఐఎమ్ నాట్ వాచింగ్ అన్నెసెసరీ. నేను యాప్ ఓపెన్ చేస్తానంటే ఏమైనా పోస్ట్ చేస్తాను, అంత చేస్తాను, మరలా వెళ్ళిపోతాను. కానీ ఇంకా దానికి మించి నేను ఏమి చెయ్యను అని నిశ్చయించుకున్నాను. దాని తర్వాత నేను ఎటువంటివి చూడను, అక్కర్లేని మాటలు, అక్కర్లేని వార్తలు వినను, దైవికమైన మాటలు, పాటలే వింటాను, కానీ నేను అక్కర్లేనివి చూడను అని నిశ్చయించుకున్నాను. ఫ్రమ్ దెన్ ఆన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ అబండెంట్ పవర్. నిజంగా చెప్తున్నాను, వాస్తవంగా చెప్తున్నాను, గొప్ప శక్తిని చూడగలిగాను. ఐఎమ్ టెలింగ్ యూ, నిజంగా దేవుని చేత నేను బలంగా వాడబడాలంటే యూ డు నాట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ.
దేవుని పద్ధతి, దేవుని ప్రోటోకాల్ తగ్గట్టు వెళ్తేనే దేవుని శక్తి కనపరచబడుతుంది. దేవుని కార్యాలు జరగాల, ఆయన తగ్గట్టు జీవించండి. అందుకనే నాకు ఇష్టమైనవి కాదు అనుకుంటూ దేవను చేయండి, చేయడు. నేను నీ దారిలో వస్తానయ్యా, నువ్వు నన్ను మలుచయ్యా, నీకు ఇష్టమైన రీతికి వాడుకో అంటాను. ఎంతైనా వాడుకుంటాడండి, ఎంతైనా వాడుకుంటాడు. దట్స్ వై డోంట్ ఫీడ్ యువర్ ఫ్లెష్. మీ మాంసాన్ని, మీ శరీరాన్ని తృప్తి పరచాలనేసి ఈ ఒక్క పూట, ఈ క్షణం మాత్రం ఆనందం కోసము దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని పోగొట్టుకోకండి. ఆయన పక్కన పెట్టేశాడంటే మరలా ఎవ్వరు కూడా లేవనెత్తలేరు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ సేవకులు, బాధ అనిపిస్తుంది, కానీ ఒక్క పక్కన అనిపిస్తుంది అవును నేను జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అట్లా ప్రవర్తించారు, వారి మాటలు బట్టి, ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఇంకా అసలు వారిని ఎత్తి కూడా చూపించట్లేదు. అయ్యో అమ్మో దేవా వద్దయ్యా, నాకు అట్లాంటి జీవితం, అట్లాంటి స్థితి వద్దు. నేను ఆఖరి ఊపిరి వరకు తండ్రి నీ చేతి కింద తండ్రి ఒక దాసురాలుగా ఉండడానికి నాకు సహాయం చేయని. ఎప్పుడు కూడా భయముతో, వణుకుతో నా రక్షణ జీవితాన్ని కొనసాగిందో. నా డబ్బాని కోసం చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఐఎమ్ లెర్నింగ్. ఇస్ దిస్ అ బ్లెస్సింగ్ టు యూ? ఎస్. సో దేవుని అడగండి, దేవా ఇటువంటి ఎక్సలెంట్ స్పిరిట్ నాకు దయచి, గివ్ మీ ద గ్రేస్ లార్డ్. అదే రీతిగా మనం నమ్మాల్సింది ఏంటిదంటే, దేవా నీ ఆత్మతో నింపబడిన నేను నీ రాయబారిని కాబట్టి ఐ విల్ డూ ఎవ్రీథింగ్ లిటిల్ మోర్ దెన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అని అంటూ ఉంటాము. ఒకవేళ నిజంగా దేవుని బిడ్డలైతే మనం కూడా ఏం చేయాలండి? మనని అడిగిన దానికంటే, మన దగ్గర నుండి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయాలంట. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా, దానికంటే ఎక్స్ట్రా చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కోరుతున్నారా, ఎక్స్ట్రా చేయండి. ఎందుకంటే మనము దేవుని రాయబారులం కాబట్టి. దేవుడు ఎలాగా, ఒక లీడర్ ఎలా ఉంటారో ఫాలోవర్స్ కూడా అలాగే ఉంటారు. ఒక గురువు ఎలా ఉంటారో శిష్యులు కూడా అలాగే ఉంటారు. అదే రీతిగా యేసే మన గురువు కాబట్టి, శిష్యులుగా మనం ఏంటి, మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు కాబట్టి మనం కూడా ఎవరైనా అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగానే చేయాలంట. దట్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ యూ హ్యావ్ టు గివ్. అండ్ ద లాస్ట్, ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నా నాకైతే తెలియదు, కానీ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ విల్ ఆల్సో ఫర్గివ్. క్షమిస్తుందంట. ఈరోజు క్షమించలేకపోతున్నారా? యూ డు నాట్ హ్యావ్ ద స్పిరిట్. ఇట్ కెనాట్ వర్క్ ఇన్ యూ. దేవుని ఆత్మకార్యము మేనిఫెస్ట్ అవ్వదండి, కనపరచబడదు. కాబట్టి అడగండి, దేవా క్షమించలేను. వాళ్ళు తగరండి, నా క్షమాపణకి తగరు. వారు అన్న మాటలకి, వాళ్ళు చేసిన క్రియలకి వాళ్ళు తగరు అని మీరు నమ్ముతున్నట్లయితే మీకు ఏం తగ్గుతుంది తెలుసా అండి? సమాధానం తగ్గుతుంది. యూ డిజర్వ్ పీస్, డోంట్ యూ? సమాధానం కోసం క్షమించండి, దేవుని కృప కోసం క్షమించండి, దేవుని కోసము క్షమించండి. దేవుని కోసం, నా తల్లిదండ్రులు నాకు ఎంతో మోసం చేస్తారండి, ఎంతో కీడు చేస్తారు, క్షమించండి, పర్వాలేదు. నా జీవితంలో ఏం పెట్టుబడి పెట్టలేదండి, నన్ను అసలు పక్కన రోసేసారు, స్టిల్ షో లవ్, స్టిల్ బీ ఫర్గివింగ్. ఈ రోజు ఎవరినైనా క్షమించలేని హృదయం ఉన్నట్లయితే, మీ జీవితంలో ఎంత ఎక్సలెంట్ స్పిరిట్ కావాలని మీరు అడుగుతున్నప్పటికీ ఇది చేయకపోతే దేవుడు ఎటువంటి కార్యం చేయలేడు. నమ్ముతున్నారా? ఈ ఆఖరి వచనం చదివి మనం ముగించుకుందామండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూద్దామా? రాజు వీరి యొద్ద విచారణ చేయగా, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటెను, గారడీ విద్య గల వారికి అందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులు ఇక్కడ నుండి దేవుడు లేపునుగాక. బిగ్గరగా చెప్తారా ఆమెనని? 10 అంతుల శ్రేష్ఠులు అంటే, ఒక అంతు కదా, 2 అంతలు కాదంట. వారందరూ అంటే లోకంలో ఉన్న వారందరికంటే 10 అంతులు శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమెన్. డోంట్ సే వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. ఐఎమ్ టెలింగ్ యూ ఆర్ నాట్ ఎవ్రీబడి ఎల్స్. డూ యూ అగ్రీ? మీరు అందరు వంటి వారు కాదు. యు ఆర్ సెట్ అపార్ట్. నా అభిషేకించు అన్నారు. ఎంతోమంది నేను అభిషేకించబడ్డాను అంటున్నారు. అభిషేకించబట్టమే ఏంటి దానికి అని అంటే, దాని మీనింగ్ ఏంటిదంటే పక్కన పెట్టబట్టము. పక్కన అంటే దేవుడు వాడుకునే పాత్రగా చేయటం. అంటే ఇదిగో నువ్వు అందరి వంటి వాడివి కాదు, అందరి వంటి దానివి కాదు. యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ మై గ్లోరీ. ఇఫ్ యూ బిలీవ్ ఐఎమ్ అనాయింటెడ్, సే హల్లెలూయా. Then you cannot live like everybody else. Amen.